నమస్కారం సస్య టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ప్రాథమిక దశలోనే క్యాన్సర్ ను గుర్తించి చికిత్స అందించేందుకు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు రేపటి నుండి ప్రారంభం. ట్రాఫిక్ నియమ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై భారీగా జరిమానాలు విధించడం జరుగుతుందని హెచ్చరించిన సిఐ మల్లికార్జున గుప్తా. 21వ అఖిల భారత పశుగణన కార్యక్రమానికి ప్రజలు సహకరించి సమాచారం అందించాలని కోరిన నంద్యాల జిల్లా పశుసంవర్ధక శాఖ సహాయ సంచాలకులు. రెడ్డి సేవా సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 15వ తేదీ కార్తీక వనభోజన మరియు దీపోత్సవ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన సంఘం నాయకులు. రాష్ట్రంలో 20 లక్షలకు పైగా జనాభా ఉన్న దూదేకుల వారికి నామినేటెడ్ పోస్టుల్లో తగిన న్యాయం కల్పించాలని కోరిన సంఘం నాయకులు. క్రీడా భారతి ఆధ్వర్యంలో నంద్యాల జిల్లా స్థాయి డబుల్ షటిల్ బ్యాడ్మింటన్ పోటీలు ప్రారంభం. ఈ నెల 15వ తేదీ నంది ప్రదక్షిణ కార్యక్రమంలో పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన మన ఊరు మన గుడి ఇంటాక్ట్ ప్రతినిధులు. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఆదేశాల మేరకు నంద్యాల జిల్లాలో వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో రేపటి నుండి ఇంటింటికి వెళ్లి క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలను వైద్య ఆరోగ్య సిబ్బంది నిర్వహించడం జరుగుతుందని నంద్యాల జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వెంకటరమణ పేర్కొన్నారు. ప్రధానంగా క్యాన్సర్ మరణాలను అరికట్టాలని, వాటిలో ఓరల్, బ్రెస్ట్, సర్వైకల్ క్యాన్సర్లు అధికంగా నమోదవుతున్నాయని, వాటిని ముందుగానే గుర్తించి తగు చికిత్స అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ప్రజలు వైద్య ఆరోగ్య సిబ్బందికి సహకరించాలని కోరారు. ఆర్బిఎస్కే రాష్ట్రీయ బాల సంస్థ కార్యక్రమం ద్వారా పిల్లలకి 30+ అందరికీ జనాభాలో ఉన్న దాదాపు 10 లక్షల మందికి ఈ స్క్రీనింగ్ క్యాంపెయిన్ అంటే ముఖ్యంగా 3 రకాల క్యాన్సర్స్, ఓరల్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్, ఈ 3 క్యాన్సర్కి సంబంధించి స్క్రీనింగ్ చేసే కార్యక్రమాన్ని మన గౌరవ కలెక్టర్ మేడం గారు చూస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా జరగబోయే కార్యక్రమంలో ప్రభుత్వం ఏవైతే ఉన్నాయో ఓరల్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్, తర్వాత సర్వైకల్ క్యాన్సర్స్ ఎక్కువ మరణాలు సంభవించడానికి కారణం అవుతున్నాయి కాబట్టి వాటిని అర్లీ డిటెక్ట్ చేసి ట్రీట్మెంట్ ఇప్పించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది. ముఖ్యంగా వైద్య శాఖ తరఫున మేమంతా కూడా టీములు వేసి ప్రతి గురువారము, శుక్రవారం 5 హౌసెస్ అన్నింటినీ స్క్రీన్ చేసేసి అక్కడ ఉన్న పేషెంట్ని చెక్ చేసి, ముఖ్యంగా మహిళలకు, ముఖ్యంగా ఫ్యామిలీ డాక్టర్ ప్రోగ్రామ్ పోయినప్పుడు విలేజ్ క్లినిక్ లో అక్కడ ఎగ్జామ్ చేయడం జరుగుతుంది సర్వైకల్ క్యాన్సర్ సంబంధించి. దీనికి సంబంధించి ట్రైనింగ్ అన్నీ పూర్తయినాయి, అందరికీ ట్రైనింగ్ ఇచ్చాము. అలాగే మనకు ఈ డాక్టర్స్ తర్వాత సిబ్బందికి అందరికీ కూడా యాక్షన్ ప్లాన్ తయారు చేసి ఏ గ్రామంలో ఎన్ని హౌసులు స్టార్ట్ చేయాలనేది చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి విధి విధానాన్నిటిగా అందరికీ ట్రైనింగ్ రూపంలో ఇచ్చేసాం అందరికీ. కాబట్టి ఇది రేపు జరగబోయే కార్యక్రమాన్ని మన గౌరవ కలెక్టర్ మేడం గారు స్ట్రిక్ట్గా కంప్లీట్ చేయమని చెప్పారు. కాబట్టి దయచేసి అందరూ కూడా ఇందులో పంచుకొని ప్రజలు కూడా ముఖ్యంగా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను. 21వ అఖిల భారత పశుగణన కార్యక్రమంలో భాగంగా అక్టోబర్ 25వ తేదీ నుండి 2025 ఫిబ్రవరి 28వ తేదీ వరకు దేశవ్యాప్తంగా నిర్వహించడం జరుగుతున్నది. ఇందులో భాగంగా నంద్యాల పట్టణ పరిధిలో పశుగణన కార్యక్రమం చేపట్టున్న నేపథ్యంలో ప్రజలు సిబ్బందికి సహకరించి విషయ సేకరణకు సంబంధించిన సమాచారాన్ని అందించాలని నంద్యాల జిల్లా పశుసంవర్ధక శాఖ సహాయ సంచాలకులు డాక్టర్ వెంకట సుబ్బారెడ్డి కోరారు. నా పేరు ఎస్సి వెంకట సుబ్బారెడ్డి. నేను సహాయ సంచాలకులు పశుసంవర్ధక శాఖ ప్రాంతీయ పశు వైద్యశాల నంద్యాల నందు విధులు నిర్వహిస్తున్నాను. ఈ 21వ అఖిల భారత పశుగణన సంబంధించి ఈ 25/10/2024 తేదీ నుంచి 28/2/2025 సంవత్సరం వరకు ఈ పశుగణన జరుగుతుంది. ఈ పశుగణన నందు ఆల్రెడీ ఈ నంద్యాల సంబంధించి 42 వార్డులకు సంబంధించి అందరినీ కూడా ఎన్యూమరేటర్గా నియమించడం జరిగింది. కాబట్టి మీరు దయ ఉంచి ప్రజలు సహకరించి ఈ విషయ సేకరణకు ఎవరైతే వస్తారో పశుగణనకు సంబంధించి వాళ్లకు డేటా అంతా ఇవ్వాల్సినదిగా నంద్యాల పట్టణ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను. ముఖ్యంగా ఈ పశుగణన ఎందుకు చేపడతారంటే ఇది ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి భారతదేశం మొత్తం మీద పశుగణన చేయబడడం జరుగుతుంది. ఈ పశుగణన నందు మనకు ముఖ్యంగా ఏంటంటే మనకు ఏ రకాల పశువులు ఉన్నాయి, ఏ జాతుల పశువులు ఉన్నాయి, ఇవన్నీ కూడా పశుగణన చేయబడడం జరుగుతుంది.
దీనిని బట్టి మనము నెక్స్ట్ ఫ్యూచర్ ప్లాన్ ఏంటి, ఏం చేయాలి, ఎంత బడ్జెట్ కేటాయించాలి అనే దాని గురించి గౌరవ గవర్నమెంట్ ప్రభుత్వము దీని మీద డేటా తీసుకొని ప్లానింగ్ అనేది చేయబడడం జరుగుతుంది. ట్రాఫిక్ నియమ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టపరంగా భారీ జరిమానాలు విధించడం జరుగుతుందని నంద్యాల ట్రాఫిక్ సిఐ మల్లికార్జున గుప్తా హెచ్చరించారు. అలాగే నంద్యాల పట్టణం ఐటీసీ కంపెనీ సర్కిల్ వద్ద పలు ట్రాన్స్పోర్ట్ వాహనాలు ప్రయాణికుల కొరకు రోడ్లపై అడ్డంగా వాహనాలను ఉంచడం వల్ల ట్రాఫిక్ సమస్యలు నెలకొంటున్నాయని, వారికి ఈ మేరకు స్థానిక ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో పలు సూచనలు ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ట్రాఫిక్ సిఐ వాహనదారులకు ట్రాఫిక్ నిబంధనలు, వాటిని ఉల్లంఘించడం ద్వారా కలిగే నష్టాలు, విధించే చలానాల గురించి వివరించారు. నంద్యాల పట్టణ ప్రజలకు తెలియజేయడం ఏమనగా, ముఖ్యంగా మనకు నంద్యాల టౌన్లో ఐటీసీ దగ్గర ఈ స్పేషియో బండ్లు ఈ రోడ్డుకు అడ్డంగా పెట్టి ప్యాసింజర్లను ఎక్కించుకోవడము, ట్రాఫిక్ అబ్స్ట్రక్షన్ చేయడం జరుగుతూ ఉంది. ఈ విషయంలో వాళ్ళను ఈ మధ్యలో చలాన్లు కొట్టి వాళ్లకు ఫైన్లు ఇంపోజ్ చేయడం జరిగింది. అలాగే ఎంవి ఇన్స్పెక్టర్ దగ్గరికి కూడా పంపించి వాళ్ళ మీద చలాన్లు వేయడం జరుగుతూ ఉంది. ఆ సందర్భంగా వాళ్ళకి ఈరోజు తగిన సూచనలు చేయడానికి అవి మొత్తం నంద్యాల టౌన్లో కర్నూలు నుంచి నంద్యాలకు, నంద్యాల నుంచి కర్నూలుకు తిరిగే బండ్ల వీళ్లను పిలిపించి వాళ్లకు సూచనలు చేయడం జరిగింది. రోడ్ల మీద అడ్డంగా పెట్టి ట్రాఫిక్ అబ్స్ట్రక్షన్ చేయకుండా, ఎటువంటి అంతరాయం చేయకుండా వాళ్ళు వాహనాలు పక్కకు పెట్టుకొని వాళ్ళు పోవాలని చెప్పి వాళ్ళకు ఒక సూచన ఇవ్వడం జరిగింది. అలాగే బండికి డ్రైవర్కి డ్రైవింగ్ లైసెన్సు, ఇన్సూరెన్సు, ఫిట్నెస్, ఇవన్నీ పొల్యూషన్ ఇవన్నీ తప్పకుండా మెయింటైన్ చేయాలని చెప్పినాము. అలాగే డ్రైవర్ లైసెన్స్ లేని వ్యక్తి బండి నడిపినట్లయితే అతని మీద తగిన చర్య తీసుకుంటామని చెప్పి వాళ్ళకి తెలియజేయడం జరిగింది. అదేవిధంగా వాళ్ళు ఒక 5-6 బండ్లు తెచ్చి రోడ్డుకి అడ్డంగా పెట్టడము, ట్రాఫిక్ అబ్స్ట్రక్షన్ చేయడం జరుగుతుంది. కాబట్టి పీక్ అవర్స్లో అంటే మార్నింగ్ 8:30 to 10, సాయంత్రం 5 to 6, 7 మధ్యలో అక్కడ వచ్చిపోయే వాహనాలకు అంతరాయం ఎక్కువైనందువలన వాళ్ళకు పిలిచి ఈరోజు తగిన సూచనలు చేయడం జరిగింది. వచ్చిపోయే వ్యక్తులు కానీ, నంద్యాలలో ఉండే వ్యక్తులు కానీ త్రిబుల్ రైడింగ్, సెల్ ఫోన్ డ్రైవింగ్ చేయడం ఎక్కువగా జరుగుతూ ఉంది. మీకు తెలియకపోవచ్చు, మీకు బండి ఆపి మిమ్మల్ని వార్న్ చేయకపోవచ్చు, కానీ మీరు బండి సెల్ ఫోన్ మాట్లాడుకుంటూ పోయినా, త్రిబుల్ రైడింగ్ పోయినా కూడా కంపల్సరీ ట్రాఫిక్ పాయింట్లో ఉండే కానిస్టేబుల్ మీకు చలాన కొడతాడు. సెల్ ఫోన్ డ్రైవింగ్కు 1035 రూపీస్, సెల్ ఫోన్ డ్రైవింగ్తో పాటు డేంజరస్ డ్రైవింగ్ చేసిన దానికి 1035 రూపీస్, అంటే టోటల్ 2070 రూపీస్ ఫైన్ పడుతుంది. మీరు పోలీసు వాళ్ళు మమ్మల్ని ఆపలేదులే, మమ్మల్ని పట్టుకోలేదులే అని అనుకోవద్దండి. దయచేసి మీ ఫోటోలు, సెల్ ఫోన్ మాట్లాడే ఫోటోలు ఒక రోజుకు ఒక 10%, 20% తప్పించుకోవచ్చేమో, కానీ 80% వాళ్ళ మీద మేము ఫోటోలు కొట్టి చలాన్లు అప్లోడ్ చేస్తున్నాము. ఆ సీసీ కెమెరాలు సిగ్నల్ జంపింగ్ చేసిన వాహనాలన్నిటికీ ఫోటోలు కొట్టి డైరెక్ట్గా ఆర్టీఏ అధికారులకు పంపిస్తుంది. అది మీ బండి నెంబర్ మీద ఆ చలాన్ రిజిస్టర్ అయి ఉంటుంది. మీరు బండి నెంబర్ మీద మీ చలాన్ రిజిస్టర్ అయితే మీరు బండిని ఎప్పుడైనా అమ్మడం కానీ కొనడం కానీ చేసినప్పుడు ఆ బండి మీద ఎన్ని చలాన్లు ఉన్నాయో చెక్ చేసుకుంటే అప్పుడు మీకు తెలుస్తుంది. మీకు తెలియకుండానే మీరు ట్రాఫిక్ వైలేషన్స్ చేసిన ఎడల మీకు తెలియకుండానే చలానాలన్నీ కంపల్సరీ పడతాయి. ట్రాఫిక్ రూల్స్ పాటించి సేఫ్ డ్రైవింగ్ చేయండి. సేఫ్ డ్రైవింగ్ చేస్తే మీరు, మీ కుటుంబ సభ్యులు జాగ్రత్తగా ఉంటారు, సుఖ సంతోషాలతో ఉంటారు. ప్రమాదం జరిగిన ఎడల మీరు చాలా బాధపడతారు. తర్వాత తెలుస్తుంది మీరు ఎంత తప్పు చేసినాము మేము అనేది. తర్వాత ప్రమాదం జరిగిన తర్వాత మీరు ఎంత బాధపడినా ఎటువంటి ఉపయోగం ఉండదు. దయచేసి ట్రాఫిక్ పోలీసుల యొక్క సూచనలు, సలహాలు తప్పక పాటించి ఎటువంటి ట్రాఫిక్ వైలేషన్స్ చేయకూడదని చెప్పి నంద్యాల ట్రాఫిక్ పోలీసుల తరఫు నుంచి మిమ్మల్ని కోరుతున్నాము. నంద్యాల పట్టణం మూలమఠం శ్రీ భీమలింగేశ్వర స్వామి దేవస్థానంలో ఈ నెల 15వ తేదీ కార్తీక వనభోజన మరియు దీపోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని, కుల మతాలకు అతీతంగా అందరూ పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అదేవిధంగా ప్రతి ఏడాది నిర్వహిస్తున్న రీతిగానే ఈ సంవత్సరం రెడ్డి సంఘం ఆధ్వర్యంలో రెడ్డి కులస్తులైన ప్రతిభ కలిగిన 10వ తరగతి ఇంటర్మీడియట్ మెడిసిన్ చదువుతున్న విద్యార్థులకు స్కాలర్షిప్లు అందజేసే కార్యక్రమం ఉంటుందని తెలిపారు. ఈ మేరకు స్థానిక ఆలయ ఆవరణంలో ముందస్తు సమావేశం నిర్వహించి కార్యక్రమ కరపత్రాలను
పత్రాలను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో రెడ్డి సేవా సంఘం అధ్యక్షుడు ఆర్వి సుబ్బారెడ్డి, వెంకటరెడ్డి, సన్నాల సాయిరాం రెడ్డి, మహిళా సభ్యులు పాల్గొన్నారు. ఈ నెల 10వ తేదీ కార్తీక దీపోత్సవము, 24వ తేదీ కార్తీక వనభోజన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగినది. మూలమట భీమలింగేశ్వర స్వామి సన్నిధి ఉంది ఏర్పాటు చేయడం అనేది. అందరూ గత 10 సంవత్సరాల నుంచి కూడా విరివిగా వచ్చి మన రెడ్డి సంఘానికి మంచి గుర్తింపు తీసుకొచ్చారు. ఇదే రకంగా ఈ సంవత్సరం కూడా అంతకంత పెరుగుతా రావాల్సింది. మేము కొద్దిగా అనుగాల కాలంలో కొద్దిగా లేట్ అయినాము. మీరందరికీ ప్రతి ఊర్లకు అన్ని పాంప్లెట్ పంపిస్తున్నాను. ఖచ్చితంగా రావాలా. బస్సులు ఏర్పాటు చేస్తాము. అందరూ ఖచ్చితంగా వచ్చి రెడ్డి సంఘాన్ని వనభోజన కార్యక్రమం కానీ దీపోత్సవ కార్యక్రమం గ్రాండ్ సక్సెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదే రకంగా 10వ తేదీ పేద విద్యార్థులకు, నిరుపేద విద్యార్థులకు 550 మార్కులు దాటిన నిరుపేద రెడ్డి విద్యార్థికి 5,000, 950 మార్కులు దాటిన ఇంటర్ విద్యార్థికి 10,000 రూపాయలు పారితోషికము ప్రతి సంవత్సరం ఇచ్చినట్టు ఈ సంవత్సరం కూడా ఇస్తాము. ఎవరున్నా ఎక్కడున్నా ఖచ్చితంగా 10వ తేదీకి రండి. తర్వాత వచ్చి మమ్మల్ని దయచేసి ఇబ్బంది పెట్టొద్దు. వీలైనంత వరకు 10వ తేదీకి అన్ని రావాలా. టీచర్లకు కూడా చెప్పినాము. వాళ్ళు వచ్చి అన్ని స్క్రూటినీ చేసుకుంటారు. ఎవరు కూడా అనేదా భావించకుండా కొంచెం స్తోమత కలిగిన వాళ్ళు మాత్రం సన్మానం వరకే పరిమితం కావాలా. మీ స్తోమత కలిగినది అది మీ విఘ్నతకు వదిలిపెడతాము. ప్రతిదాన్ని మేము ఎంక్వైరీ చేసుకోవాలంటే మాకు కూడా కొంచెం కష్టమవుతుంది. వీలైనంత వరకు స్క్రూటినీ చేస్తాము. ఎవరు కూడా ఆర్థిక స్తోమత కలిగిన వాళ్ళు మాత్రం సన్మానము, నిరుపేదలకు మాత్రం సన్మానం ప్లస్ ఈ పారితోషికం ఉంటుంది. ఖచ్చితంగా 10వ తేదీకి ఎట్టి పరిస్థితులు రావాలి. 10వ తేదీ మహిళలు బాగా విరివిగా పాల్గొని దీపోత్సవ కార్యక్రమం దిగ్విజయంగా చేయాలి. 24వ తేదీ వనభోజన కార్యక్రమంకు మన సింగర్ సాయి కుమార్, జబర్దస్త్ కమెడియన్స్, డాన్సర్స్ అందరూ వచ్చి మంచి ప్రోగ్రామ్, మంచి ఎంటర్టైన్మెంట్ చేస్తారు. గుర్రాజ వాళ్ళు, SDR వాళ్ళు అందరూ కూడా వాళ్ళ పిల్లలు కొంత అవకాశం ఉన్నంత వరకు వస్తారు. సంస్కృత కార్యక్రమాలు ఉంటాయి. అన్నీ కూడా బ్రహ్మాండంగా చేసడానికి వంటల విషయంలో కానీ ఎక్కడ మేము కాంప్రమైజ్ కాకుండా చేస్తాము. కాబట్టి అందరూ ఖచ్చితంగా పాల్గొని ఈ 10 సంవత్సరాల కంటే ఉధృతంగా వచ్చేటట్టు ప్రయత్నం చేయాలి. ఎవరిని కూడా పిలిచలేదని అన్యదా భావించకుండా ఎవరు పిలిచినా పిలిచకపోయినా ఖచ్చితంగా రావాలి. ఒక గుర్తింపు తీసుకురావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ శివుడికి ఎంతో ప్రీతికరమైన ఈ కార్తీక మాసంలో నంద్యాల రెడ్డి సేవా సంఘం ఆధ్వర్యంలో ఆర్వి సుబ్బారెడ్డి గారి అధ్యక్షతన మూలమఠంలో శ్రీ భీమలింగేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక పౌర్ణమి వేడుకలు అంగరంగ వైభవంగా జరుపుటకు ఈరోజు మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. అలాగే పాంప్లెట్ ఇనాగ్రేషన్ కూడా జరిగింది. దీనికి అందరూ నంద్యాల చుట్టుపక్కల పరిసర ప్రాంత ప్రజలు, రెడ్డి సోదర సోదరీమణులు, దీనికి కులమత భేదం లేకుండా అందరూ పాల్గొనవచ్చు. కార్తీక పౌర్ణమి రోజు అందరినీ సాదరంగా ఆహ్వానిస్తున్నాం. 24వ తేదీ వనభోజన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. 15వ తేదీ దీపోత్సవానికి కొంతమందిని మేము వివిధ కారణాల రీత్యా పిలవకపోయినా సరే అన్యదా భావించకుండా పెద్ద ఎత్తున విరివిగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాము. అదే రోజు రెడ్డి కులానికి సంబంధించినటువంటి మెరిట్ ఉన్నటువంటి 10th మరియు ఇంటర్ మరియు మెడిసిన్కి సంబంధించినటువంటి విద్యార్థులకు కూడా స్కాలర్షిప్లు కూడా ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా ఇవ్వడం జరుగుతుంది. కావున వారందరూ కూడా ఆ రోజు ఉదయమే వారికి సంబంధించిన సర్టిఫికెట్ తీసుకొని మూలమఠం దేవస్థానంలో హాజరు కావాల్సిందిగా కోరుచున్నాం. ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు ధన్యవాదాలు. కాబట్టి ఈ దీపోత్సవ కార్యక్రమంలో ఎక్కడ ఏరియాలో అక్కడ బస్సులు ఏర్పాటు చేయడం అయినది. ఎవరు కూడా అన్యదా భావించకుండా ప్రతి ఒక్కరు దీపోత్సవ కార్యక్రమాన్ని వచ్చి జయప్రదం చేస్తారని ఆశిస్తున్నాము. రాష్ట్రంలో 20 లక్షల పైగా జనాభా ఉన్న దూదేకుల వారికి నామినేటెడ్ పోస్టులలో తగిన న్యాయం కల్పించాలని దూదేకుల వారికి రాష్ట్ర స్థాయిలో 3 లేదా 5 సంస్థలలో చైర్మన్ పోస్టులు, నాన్ మైనారిటీ సంస్థలలో అర్హులైన వారికి డైరెక్టర్ పోస్టులు కేటాయించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి, రాష్ట్ర మైనారిటీ ఆంధ్రప్రదేశ్ దూదేకుల సంక్షేమ సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు డాక్టర్ బాబన్ కోరడం జరిగింది. స్థానిక నంద్యాల పట్టణంలోని దూదేకుల సంఘం కార్యాలయంలో
స్థానిక దూదేకుల సంఘం అధ్యక్ష కార్యదర్శులు శేక్షవలి ఆదాము సాహెబ్ ఆధ్వర్యంలో దూదేకుల వారికి స్థానిక సంస్థలలో న్యాయం చేయాలని కోరుతూ సమావేశం ఏర్పాటు చేశారు. డాక్టర్ బాబన్ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుండి దూదేకుల వారు పార్టీకి వెన్నంటి ఉన్నారని, ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయిన తరువాత స్థానిక సంస్థలలో ఎంతో మంది దూదేకుల వారు సర్పంచులుగా, మున్సిపల్ చైర్మన్లుగా, వార్డు మెంబర్లుగా ఎన్నికై పార్టీకి విధేయులుగా ఇప్పటి వరకు ఉన్నారని, ఈ రోజు 2 విడతలుగా కూటమి ప్రభుత్వం నామినేటెడ్ పోస్టులు ప్రకటించినప్పటికీ అందులో దూదేకుల వారికి ప్రాధాన్యత ఇవ్వకపోవడం చాలా బాధాకరమైన విషయమని అన్నారు. రాష్ట్ర దూదేకుల వారందరి తరపున ఆవేదనతో ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి దృష్టికి, గౌరవ మైనార్టీ మంత్రి దృష్టికి తమ బాధను తెలియజేస్తున్నామని పేర్కొన్నారు. ఈ సమావేశంలో మాజీ కౌన్సిలర్లు మిద్దె చిన్న హుసేని, దేవనగర్ దస్తగిరి, మాజీ ఎంపీటీసీ గోస్పాడ్ హుసేన్, దూదేకుల సంఘం జిల్లా ట్రెజరర్ హుసేనప్ప, యూత్ అధ్యక్షుడు పరుపుల దస్తగిరి, 42వ వార్డు హుసేన్, అడ్వకేట్ బాబు, సోమశేఖర్, గడివేముల సంఘం అధ్యక్షుడు జమాల్, రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి జమాల్ తదితరులు పాల్గొన్నారు. చీఫ్ మినిస్టర్ గారు సంబంధించిన తర్వాత అది జియో రూపంలో వచ్చే అవకాశాలు కూడా దగ్గరలో వస్తున్నాయని కూడా చెప్తున్నారు. ఫైల్ సర్క్యులేషన్ ఉంది. అదేవిధంగా మిగతా కార్పొరేషన్లలో కూడా ఇంతవరకు ఒక్క డైరెక్టర్ కానివ్వండి, ఒక్క చైర్మన్ కూడా ఇచ్చిన దాఖలాలు కనపడటం లేదు. కాబట్టి ముఖ్యంగా మేము మా యొక్క ఈ విషయము మా మినిస్టర్ గారి స్వరూప్ గారికి దృష్టికి తీసుకెళ్ళాం. గతంలో కూడా ఆ తర్వాత ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలు కూడా నివేదించినప్పుడు ఆయన తప్పనిసరిగా వాళ్ళు సీఎం గారి దృష్టికి తీసుకెళ్తున్నారు. ఈసారి కూడా మా యొక్క ఆవేదనని మా మినిస్టర్ గారు, మైనారిటీ మినిస్టర్ గారు అయినటువంటి స్వరూప్ గారు తప్పనిసరిగా తీసుకెళ్లి మా యొక్క సమస్యలను సీఎం దగ్గర పెడతారు. తర్వాత అవి సాధించే విధంగా వాళ్ళు తప్పనిసరిగా మా సాయం చేస్తారని ఆలోచిస్తున్నాము. నేను 20 సంవత్సరాలు తెలుగుదేశంలో చేరి పని చేయబట్టి ఎవరు నిలవన్న వాళ్ళకు చాలా నమ్మకంగా పనిచేస్తున్నాం మేము. కానీ మాకు పని రంగంలో ఏది చేసినా మమ్మల్ని ముందుకు తీసుకుపోవడానికి ప్రభుత్వం మరి మా నాయకులు మమ్మల్ని కొంచెం వెనుకాడుతున్నారు. మేము ఎంత నమ్మకంగా చేస్తామంటే శ్రీరామ దగ్గర ఆంజనేయుడు ఎట్లా నమ్మకంగా పనిచేస్తాం మేము అంత పనిచేస్తాం. ఈ దూదేకుల కులం మేమందరం కూడా అట్లా ఈ రాష్ట్రంలో 170 మంది ఏ గ్రామం చూసా తెలుగుదేశానికి చాలా నమ్మకంగా పనిచేసాం. ఫరూక్ సార్ గారు కూడా మేము ఎంతో నమ్మకంగా రాత్రి కష్టపడి పనిచేసాం. ఆయన కూడా ముందుకు తీసుకుపోతాడు. మా కార్పొరేషన్ మా సార్ గారికి ఇప్పించాలని మేము ఎంతో మంది ఉన్నాము. మాకు కొన్ని డైరెక్టర్ పోస్టులు లేక మా సార్ ముఖ్యంగా చైర్మన్ చేయాలనుకుంటే ఎంతో కూడా అప్పుడు ఇచ్చారు. కానీ దాని ముద్రలో 3 నెలలు అయిపోయింది. ఆయన లక్షలు ఖర్చు పెట్టినాడు కూడా ఆ డబ్బు కూడా వృధా అయిపోయింది. కనుక మమ్మల్ని గుర్తించి చంద్రబాబు నాయుడు మా కులాన్ని గుర్తించి 20 లక్షల జనాభాను గుర్తించి ప్రతి గ్రామంలో 170 మంది మేము తెలుగుదేశానికే పనిచేసాము. కనుక మమ్మల్ని గుర్తించి మా కార్పొరేషన్ను మాకు కేటాయించాలని, దాంట్లో కొంతమందికి అవకాశం కల్పించాలని అందరినీ కోరుకుంటూ ప్రతి ముందు మా మినిస్టర్ గారికి చేతులెత్తి జోడించి నమస్కారం చేస్తూ తొందరగా అందరికి అన్ని కులాలకు ఇచ్చినారు. మా దూదేకుల కులానికి పుడక తొందరగా ఇవ్వాలని కోరుకుంటున్నాం. 2017 బై ఎలక్షన్ అప్పుడు దూదేకుల కులం వారికి దూదేకుల ఫెడరేషన్ చైర్మన్ డాక్టర్ బాబన్ సార్ గారికి చేసినప్పటి నుండి మేము కూడా అప్పుడు తెలుగుదేశం పార్టీకి బాగా మద్దతు ఇచ్చి ప్రమాణ గెలిపించినాము. దానికి ప్రతిఫలంగా చంద్రబాబు నాయుడు సార్ గారు మాకు డాక్టర్ బాబన్ సార్ గారికి ఫెడరేషన్ చేసినారు. కానీ దాని ఫలితంగా కనీసం 6 నెలలు కూడా ఉండకపోయింది మాకు. ఇప్పుడు కూడా కార్పొరేషన్ చేస్తున్నారు. కాబట్టి దయ నుంచి మాకు దూదేకుల కార్పొరేషన్ చైర్మన్ గా డాక్టర్ బాబన్ సార్ గారిని చేయవలసిందిగా చంద్రబాబు నాయుడు సార్ గారిని రిక్వెస్ట్ చేసుకుంటున్నాం. నంద్యాల పట్టణంలో క్రీడా భారతి ఆధ్వర్యంలో నంద్యాల జిల్లా స్థాయి డబుల్ షటిల్ బ్యాడ్మింటన్ పోటీలను బుధవారం ముఖ్య అతిథిగా హాజరైన క్రీడా భారతి రాయలసీమ జోన్ అధ్యక్షుడు డాక్టర్ రామకృష్ణారెడ్డి ప్రారంభించారు. భారతదేశానికి ఉత్తమ క్రీడాకారులను అందించాలనే లక్ష్యంతో క్రీడా భారతి వివిధ క్రీడా పోటీలను నిర్వహించడం జరుగుతుందని వారు తెలిపారు. ఈ సందర్భంగా డాక్టర్ రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ క్రీడా భారతి ఆధ్వర్యంలో క్రీడాకారులను ప్రోత్సహిస్తూ వారిని భారతదేశం తరపున ఒలింపిక్స్ పోటీలకు ప్రాతినిధ్యం వహించేందుకు అన్ని విధాలుగా సహకారం అందించడం జరుగుతుందని తెలిపారు. ఇందులో భాగంగా జిల్లా స్థాయి సబ్ జూనియర్ షటిల్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ ను నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో నంద్యాల జిల్లా క్రీడా భారతి అధ్యక్షుడు సుధాకర్, కార్యదర్శి నిమ్మకాయల సుధాకర్, సభ్యులు రమేష్, మహేశ్వరి తదితరులు పాల్గొన్నారు. ప్రోత్సహించడం కోసం, అలాగే వాళ్ళలో ప్రతిభను పెంచడం కోసం షటిల్ బ్యాడ్మింటన్ షటిల్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్స్ని ఈరోజు నంద్యాల జిల్లా స్థాయిలో నిర్వహిస్తున్నందుకు క్రీడా భారతి ఆర్గనైజర్స్ అందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. అలాగే గతంలో కూడా
షటిల్ బ్యాడ్మింటన్కి నంద్యాల మొదటి నుంచి కూడా నంది స్టేడియం ఏర్పాటు చేసినప్పటి నుంచి చాలామంది క్రీడాకారులని తయారు చేసి రాష్ట్ర స్థాయిలో జాతీయ స్థాయిలో కూడా వాళ్ళు ఈవెన్ ఇంటర్నేషనల్ స్థాయికి వెళ్ళేటువంటి పరిస్థితిని కల్పించడం జరిగింది. గతంలో సింధు కూడా ఇక్కడ వచ్చి ఆడినటువంటి పరిస్థితిని మనం గమనించాలి. నంది స్టేడియంకి వచ్చి నంది స్టేడియంలో సింధు కూడా ఇక్కడ గేమ్ ఆడినటువంటి విషయాన్ని కూడా మనం గమనించాలి. సో ఎందరో గొప్ప వ్యక్తుల్ని తయారు చేసినటువంటిది మన నంద్యాల జిల్లా. కాబట్టి ఈరోజు నంద్యాల జిల్లా నుంచి క్రీడాకారులను ఇంకా కొంచెం ముందుకు తీసుకెళ్ళాలి అన్నటువంటి సదుద్దేశంతో ఈరోజు మీకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. క్రీడా భారతి యొక్క లక్ష్యం కూడా అది. ఆ క్రీడాకారులని మంచి క్రీడాకారులుగా తయారు చేసి రేపు రాబోయేటువంటి ఒలింపియాడ్ గేమ్స్లో భారతదేశానికి గౌరవాన్ని తెచ్చే విధంగా మనం ముందుకెళ్ళాలన్నటువంటి సంకల్పంతో ఈరోజు క్రీడా భారతి ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వస్తున్నారు. మీరు కనుక బాగా ఆడినట్లయితే మీకు మంచిగా జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో కూడా గుర్తింపు వస్తుంది అన్నటువంటి విషయాన్ని గమనించాలి. అలాగే రామ్ సుబ్బారెడ్డి గారు కూడా చెస్లో చాలా బాగా ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు. అలాగే వీరు కూడా ఫుట్బాల్ గేమ్ని ఎంకరేజ్ చేస్తూ వస్తున్నారు. రకరకాల గేమ్స్ని తీసుకొని ఈ సుధాకర్ల గారి ఆధ్వర్యంలో అలాగే క్రీడా భారతి సభ్యుల సహకారంతో ఇంకొంచెం ముందుకు వెళ్ళడానికి మంచి అవకాశం అని చెప్పేసి భావిస్తూ దీన్ని సక్రమంగా సద్వినియోగపరచుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నా. అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే జడ్జెస్గా వ్యవహరిస్తున్నారో కోచెస్ని వాళ్ళందరూ కూడా మంచి మెరిటోరియస్ స్టూడెంట్స్ మెరిటోరియట్ ప్లేయర్ని సెలెక్ట్ చేసుకొని అవసరమైతే వాళ్ళకి మళ్ళీ తర్వాత ట్రైనింగ్ ఇచ్చి ఇంకా ముందుకు వెళ్ళటానికి మీరు ప్రోత్సహించాలని కోరుతూ క్రీడా భారతి తరఫున మేము అలాంటి సహాయ సహకారాలు అందించడానికి కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పేసి తెలియజేస్తూ ఈరోజు ఈ జరగబోయేటువంటి కార్యక్రమం జయప్రదం కావాలి అని చెప్పేసి కోరుకుంటున్నాం. నంద్యాల ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పేందుకు ఈ నెల 15వ తేదీ నంది ప్రదక్షిణ కార్యక్రమంలో పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని మన ఊరు మన గుడి ఇంటాక్ట్ ప్రతినిధులు శివకుమార్ రెడ్డి సభ్యులు పిలుపునిచ్చారు. ఈ మేరకు బుధవారం వినూత్నంగా ముద్రా ఫర్ నంది అనే కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా నంది ప్రదక్షిణ కార్యక్రమాల వివరాలను శివకుమార్ రెడ్డి పేర్కొన్నారు. నమస్తే నంద్యాల్. ఎల్లుండి జరగబోయే నంది ప్రదక్షిణ కార్యక్రమంలో భాగంగా ఈరోజు ముద్రా ఫర్ నంది అనే ఒక ప్రోగ్రాంను పెట్టుకుని వినూత్నంగా నంది డ్రాయింగ్ మధ్యలో చేతికి మనకిష్టమైన రంగును పూసేటువంటి కార్యక్రమం, ముద్ర వేసేటువంటి కార్యక్రమం. ఈ అన్ని కార్యక్రమాల ఉద్దేశం ఏంటి అంటే మన నంద్యాల యొక్క గొప్పతనాన్ని ప్రజలకు అందరికీ కూడా ప్రపంచానికి చాటి చెప్పే ఒక ఉద్దేశం ఈ కార్యక్రమం. ఇందులో ఎల్లుండి ప్రథమ నంది నుండి బయలుదేరి ఉదయం 6 గంటలకు కొన్ని వేల మంది కమలానంద భారత స్వామి, ఆ తర్వాత రాధా మనోహర్ దాస్ స్వామి, పెద్దలు, మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ కూడా నంద్యాలలో ఎవరైతే నివసిస్తున్నారో, ఎవరు నంద్యాలను ప్రేమిస్తున్నారో వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. వీళ్ళందరూ కూడా కలిసి నడిచేటువంటి కార్యక్రమం నంది ప్రదక్షిణ. ఉదయం 6 గంటలకు మొదలైన కార్యక్రమం చెరుకట్ట దగ్గరలో బ్రేక్ఫాస్ట్ అరేంజ్మెంట్ చేయడం జరిగింది. మధ్యాహ్నము మహానందిలో అందరికీ కూడా భోజన వసతి ఏర్పాటు చేయడం జరిగింది. అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని, మన ప్రాంతం యొక్క గొప్పతనాన్ని ప్రపంచాన్ని చాటి చెప్పే ఈ నంది ప్రదక్షిణను విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇట్లు మన ఊరు మన గుడి ఇంటాక్ మరియు ఇతర సేవా సంస్థలన్నీ కూడా ఇందుకు జిల్లా యంత్రాంగం కూడా సంపూర్ణ సహాయ సహకారాలు ఇస్తా ఉంది. థ్యాంక్ యూ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రాథమిక దశలోనే క్యాన్సర్ ను గుర్తించి చికిత్స అందించేందుకు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు రేపటి నుండి ప్రారంభం. ట్రాఫిక్ నియమ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై భారీగా జరిమానాలు విధించడం జరుగుతుందని హెచ్చరించిన సిఐ మల్లికార్జున గుప్తా. 21వ అఖిల భారత పశుగణన కార్యక్రమానికి ప్రజలు సహకరించి సమాచారం అందించాలని కోరిన నంద్యాల జిల్లా పశుసంవర్ధక శాఖ సహాయ సంచాలకులు. రెడ్డి సేవా సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 15వ తేదీ కార్తీక వనభోజన మరియు దీపోత్సవ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన సంఘం నాయకులు. రాష్ట్రంలో 20 లక్షలకు పైగా జనాభా ఉన్న దూదేకుల వారికి నామినేటెడ్ పోస్టుల్లో తగిన న్యాయం కల్పించాలని కోరిన సంఘం నాయకులు.
క్రీడా భారతి ఆధ్వర్యంలో నంద్యాల జిల్లా స్థాయి డబుల్ షటిల్ బ్యాడ్మింటన్ పోటీలు ప్రారంభం. ఈ నెల 15వ తేదీ నంది ప్రదక్షిణ కార్యక్రమంలో పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన మన ఊరు మన గుడి ఇంటాక్ట్ ప్రతినిధులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.